వెల్కమ్ యాజ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనకి జూలై 1, 2024 జూలై 1, 2024 నాడు మనకి 3 క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చినవి. ఓకే, సో ఆ క్రిమినల్ చట్టాలకు ఉన్నటువంటి ఓల్డ్ నేమ్స్, న్యూ నేమ్స్ని మీరు ఒకసారి చూడండి. ఓకే, సో ఓల్డ్ నేమ్స్ వచ్చేసి మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, అండ్ 1860లో ఐపీసీ డ్రాఫ్ట్ చేయబడింది. ఐపీసీ చట్టం 1860లో, అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో తెచ్చినటువంటి చట్టం ఇది. దాని తర్వాత వచ్చింది మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి. సో సిఆర్పిసి 1973లో వచ్చింది. దాని తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దాని తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో ఈ విధంగా మనకి 3 క్రిమినల్ చట్టాలు ఉండే ఇంతకుముందు. సో ఆ 3 క్రిమినల్ చట్టాలకి పేరు మార్చి 2023లో ఈ మూడింటికి కూడా 2023లో పేరు మార్చి కొత్త చట్టాలు తీసుకొచ్చినారు. ఇవి ఓల్డ్ క్రిమినల్ లాస్ అండ్ ఇప్పుడు మనకి న్యూ క్రిమినల్ లాస్ వచ్చినాయి అన్నమాట. ఓకే, సో ఈ వరుసగా ఈ ఐపీసీకి ఏమని పేరు పెట్టినారు అని అంటే భారతీయ న్యాయ సంహిత. దీనికి భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత 2023. దాని తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. దీనికి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఇది కూడా 2023 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి పెట్టిన పేరు భారతీయ సాక్ష్య అధినియం. భారతీయ సాక్ష్య అధినియం, ఇది కూడా 2023. సో పాత క్రిమినల్ చట్టాలు 1860 ఇండియన్ పీనల్ కోడ్, 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఈ మూడింటికి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి పేర్లు మార్చడం జరిగింది. సో క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అని అంటే ఐపీసీ ఏమంటున్నారు? భారతీయ న్యాయ సంహిత. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఏమంటున్నారు? నాగరిక్ సురక్షా సంహిత. ఎవిడెన్స్ యాక్ట్ని ఏమంటున్నారు? సాక్ష్య అధినియం. ఓకే, ఎవిడెన్స్ అని అంటే సాక్ష్యం. సో హిందీ వర్డ్స్ అనమాట ఇవి. సో కాబట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది నాగరికులకి అంటే సిటిజన్స్కి రక్షణకు సంబంధించినటువంటిది కాబట్టి దీన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని అంటాం. ఇండియన్ పీనల్ కోడ్ అంటే పీనల్ అంటే పెనాలిటీ లేదా పనిష్మెంట్ అని అర్థం. ఎవరైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తారు, తద్వారా వ్యక్తులకి న్యాయం అనేది చేకూరుతుంది. కాబట్టి దీన్ని ఇండియన్ పీనల్ కోడ్ని ఈ విధంగా, సో ఐఎమ్ నాట్ గ్రాంధికంగా మాట్లాడట్లేను, బట్ జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ అండ్ యూ రిమెంబర్. సో మీరు దీన్ని గుర్తుపెట్టుకునేలాగా ఈజీగా చెప్తున్నా అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి 3 కొత్త చట్టాలు వచ్చినవి. సో వాటి యొక్క పేర్లు మరియు ఆ పాత చట్టాలు వచ్చినటువంటి ఇయర్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకుంటారు అని అంటే 1860 ఇండియన్ పీనల్ కోడ్, తర్వాత 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, తర్వాత 1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఐపీసీకి భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అని, తర్వాత ఎవిడెన్స్ యాక్ట్కి సాక్ష్య అధినియం అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటారు. అండ్ జూలై 1, 2024 ఈ 3 చట్టాలు అమల్లోకి వచ్చినవి అండ్ ఇవి చట్టరూపంగా మారినవి 2023లో అని చెప్పి నోట్ చేస్తారు. 2023లో పాత చట్టాలన్నిటినీ కొత్త చట్టాలుగా తయారు చేసినారు 2023లో.
అండ్ అది 2024 జూలై 1 నాడు అమల్లోకి వచ్చింది అని నోట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ రిగార్డింగ్ ద న్యూ కొత్త చట్టాలకు సంబంధించి ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో దీంతోపాటు న్యూస్లో ఉన్న ఇంకొన్ని అంశాలని మీరు నోట్ చేయవచ్చు. ఒకటి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. FATF అని అంటాం. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది 1989లో ఎస్టాబ్లిష్ అయింది. 1989లో ఎస్టాబ్లిష్ అయింది. 2010లో ఇండియా దీనిలో చేరిందనమాట. 2010లో ఈ FATFలో ఇండియా దీంట్లో చేరింది. సో ఈ 1989కి ఇండియన్ పాలిటీలో ఏమైనా ఉందా సిగ్నిఫికెంట్ ఇయర్ అని అంటే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఓటింగ్ ఏజ్ని 18 ఇయర్స్కి తగ్గించడం జరిగింది. సో ఇది ఒకటి ఉంది న్యూస్లో దీనికి సంబంధించి. దాని తర్వాత వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. సో ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఎందుకుంది న్యూస్లో అని అంటే ఇది స్టేట్స్కి లోన్ ఇస్తుందన్నమాట. స్టేట్స్కి లోన్ ఇస్తుంది. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు యూనియన్ టెరిటరీ ప్రభుత్వాలకి RBI ఇచ్చేటువంటి లోన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో RBI కేంద్రం, రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీలకు ఇచ్చేటువంటి లోన్ని వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని అంటాం. సో అప్పుడు మరి లోన్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా ఉంటుంది కదా. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది రెపో రేట్కి లింక్ అయి ఉంటుంది అని 2 పాయింట్స్ నోట్ చేసుకోవాలి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ నుంచి. ఓకే, సో ఇది ఎకానమీ పర్స్పెక్టివ్లో. దాని తర్వాత మనకి సౌత్ చైనా సీ గురించి ఉంది న్యూస్లో. ఓకే, సౌత్ చైనా సీ గురించి ఉంది. సో సౌత్ చైనా సీ అనేది పసిఫిక్ ఓషన్లో ఉంది అని నోట్ చేయాలి. అండ్ చైనా ఆ సౌత్ చైనా సీని నాది అని క్లెయిమ్ చేస్తుంది అనమాట. సో ఎక్కడి వరకు క్లెయిమ్ చేస్తుంది అది అని అంటే 9 లైన్ వరకు తన యొక్క అధికార పరిధిని క్లెయిమ్ చేస్తుంది. అంటే ఈ సౌత్ చైనా సీ పసిఫిక్ ఓషన్లో ఉంది. 9 లైన్ వరకు ఉన్నదంతా కూడా నాదే అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఒకటి. దాని తర్వాత 4th న్యూస్ కోల్ రిజర్వ్స్ గురించి ఉంది. ఓకే, 4th కోల్ రిజర్వ్స్ గురించి ఉంది. ఇండియా వరల్డ్లో పోలిస్తే మనము 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ని కలిగి ఉన్నాము. ఓకే, ప్రపంచంతో పోలిస్తే లేదా ప్రపంచంలో మన స్థానం ఎంత అనంటే 5th లార్జెస్ట్ రిజర్వ్స్ అనంటే నిల్వలు. ఓకే, సో కోల్ నిల్వల్లో మనము ఎన్నో స్థానంలో ఉన్నాము ప్రపంచంలో అంటే 2వ స్థానంలో. మరియు కోల్ని ఉపయోగించే దాంట్లో కన్జంప్షన్, సో కోల్ని ఉపయోగించే దాంట్లో మనము 2nd పొజిషన్లో ఉన్నాము అనేది 2వ పాయింట్. దాని తర్వాత ఇంతకుముందు చూడండి ఇండియాలో కోల్ని ప్రొడ్యూస్ చేసే సైట్లో ఝరియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఝరియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద కోల్ ఇంతకుముందు. సో 2023-24లో ఝరియా యొక్క స్థానాన్ని ఇంకొక కోల్ రిజర్వ్ ఆక్రమించింది. అది గేర్వా. సో గేర్వా అనేది అతిపెద్ద కోల్ ప్రొడ్యూస్ చేసినటువంటి సైట్ అనమాట. ఎక్కడున్నాయి ఇవి అని అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నవి అని నోట్ చేయాలి. సో పాయింట్ నెంబర్ 1 కోల్ రిజర్వ్స్ గురించి న్యూస్లో ఉంది. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద నిల్వలు కలిగినటువంటి దేశం. ఉపయోగంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న మనం కోల్ని ఉపయోగించడంలో. తర్వాత అతిపెద్ద కోల్ ప్రొడ్యూసింగ్ సైట్ ఏది అని అంటే గేర్వా, ఛత్తీస్గఢ్లో ఉంది. మరి గేర్వా కంటే ముందు ఝరియా కోల్ రిజర్వ్ ఉండేది. ఆ ఝరియా కోల్ రిజర్వ్ అతిపెద్ద ప్రొడ్యూసింగ్ సైట్గా ఉండిందనమాట. ఓకే, సో ఇది ఒకటి. దాని తర్వాత బ్రసెల్స్లో హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గురించి ఉంది, నేటో. సో నేటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నవి అని అంటే బ్రసెల్స్. నేటో యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్. 1949లో నేటో ఏర్పడింది అనమాట. 1949లో నేటో అనేది ఏర్పడింది. సో దీంట్లో యూరోపియన్ అండ్ నార్త్ అమెరికన్ దేశాలు ఉన్నవి అని ఇంకొక పాయింట్ నోట్ చేయాలి. దీంట్లో యూరోపియన్ అండ్
నార్త్ అమెరికన్ దేశాలు ఉన్నవి అని చెప్పి నోట్ చేయాలి. సో ఇది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ లేదా వాషింగ్టన్ ట్రీటీ ద్వారా ఏర్పడింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ లేదా వాషింగ్టన్ ట్రీటీ ద్వారా ఈ నేటో అనేది ఏర్పడింది. సో యునైటెడ్ నేషన్స్ యొక్క చార్టర్లో ఆర్టికల్ 51 నుంచి నేటో తన అధికారాలని తీసుకుంటుంది. ఆర్ ఇట్లా అనొచ్చు, నేటో యొక్క అధికారాలు ఎక్కడ ఉన్నవి అని అంటే యునైటెడ్ నేషన్స్ చార్టర్లో ఆర్టికల్ 51లో దాని యొక్క అధికారాలు ఉన్నవి అని నోట్ చేయవచ్చు. సో ఇవి న్యూస్లో ఉన్నటువంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ అంశాలు, వీటిని నోట్ చేయాలి. ఓకే, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ న్యూస్లో ఉన్న పాయింట్స్ని పికప్ చేసి చెప్పడం, ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమీ యాడ్ చేయట్లేను. ఓకే, సో ద ఫస్ట్ థింగ్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఇది 1989లో ఏర్పడింది. 2010లో ఇండియా దానిలో సభ్య దేశంగా చేరింది. సో 1989కి ఇండియన్ కాంటెక్స్ట్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉందా అంటే 61వ రాజ్యాంగ సవరణ, అది 21 ఇయర్స్గా ఉన్నటువంటి ఓటింగ్ ఏజ్ని 18 ఇయర్స్గా మార్చింది. ఓకే, దాని తర్వాత వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేది సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి లేదా నేషనల్ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ కేంద్రానికి, రాష్ట్రానికి మరియు యూనియన్ టెరిటరీలకి లోన్లు ఇస్తుంది. అట్లా లోన్ ఇచ్చే క్రమంలో దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ రెపో రేట్ ఆధారంగా డిసైడ్ చేయబడుతుంది. ఆర్ వీ కెన్ సే దాట్ రెపో రేట్కి లింక్ అయి ఉంటుంది అని చెప్పేసి నోట్ చేయాలి. ఓకే, తర్వాత సౌత్ చైనా సీ అనేది పసిఫిక్ ఓషన్లో ఉంది. చైనా 9 లైన్ వరకు దాని యొక్క అధికార పరిధిని క్లెయిమ్ చేస్తుందన్నమాట. కోల్ రిజర్వ్స్లో ఇండియా 5th పొజిషన్లో ఉంది, ఉపయోగంలో 2nd పొజిషన్లో. ఝరియా సైట్ అనేది అతిపెద్ద సైట్గా గతంలో ఉండేది. ఆ ఝరియా సైట్ని ఇప్పుడు గేర్వా ఆక్రమించింది. అనగా ఇప్పుడు అతిపెద్ద కోల్ ప్రొడ్యూసింగ్ సైట్ ఏది అని అంటే అది గేర్వా అని నోట్ చేయాలి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్లో ఉంది. 1949లో దాని యొక్క ఏర్పాటు జరిగింది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆధారంగా లేదా వాషింగ్టన్ ట్రీటీ ఆధారంగా జరిగింది. సో దీంట్లో యూరోపియన్ దేశాలు అండ్ నార్త్ అట్లాంటిక్ దేశాలు ఉన్నవి అని నోట్ చేయాలి. దీని యొక్క అధికారం మనకి ఎట్లా వస్తుంది అని అంటే యునైటెడ్ నేషన్స్ చార్టర్లో ఉన్నటువంటి ఆర్టికల్ 51 ఆధారంగా దీని యొక్క అధికారాలు అనేవి ఉన్నవి అని నోట్ చేయాలి. సో దాంతోపాటు దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 32 అని చెప్పేసి నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకే, సో తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది అబౌట్ ద పర్సనాలిటీ. ఒక పర్సనాలిటీ గురించి కూడా న్యూస్లో ఉంది. సో అది కూడా ఫ్యాక్ట్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. సో ఆ పర్సనాలిటీ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ లేదా పీసీ మహలనోబిస్ అని చెప్పేసి నోట్ చేయాలి. సో ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ యొక్క బర్త్ యానివర్సరీ ఏదైతే ఉంది అది June 29 నాడు మనం దాన్ని స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటాము. June 20 నాడు దీన్ని స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటారు. ఎందుకు స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటారు అని అంటే ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ 1950లో, ఇయర్ ఇంపార్టెంట్, నేషనల్ శాంపిల్ సర్వేని ఎస్టాబ్లిష్ చేసినాడు. ఈయన 1950లో నేషనల్ శాంపిల్ సర్వేని ఎస్టాబ్లిష్ చేసినారు. తద్వారా స్టాటిస్టిక్స్కి ఈయన చాలా గొప్పగా కాంట్రిబ్యూషన్ చేసినాడు. అందుకే ఇతని యొక్క బర్త్డే అయినటువంటి June 29ని మనము స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటారు. అండ్ మీకు తెలుసు 1956 నుంచి 61 మధ్యలో జరిగినటువంటి సెకండ్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ 5-year ప్లాన్కి రూపకల్పన చేసింది ఇతనే. అందుకే దీన్ని మహలనోబిస్ ప్లాన్ అని కూడా చెప్తారనమాట. సో రీసెంట్గా జరిగినటువంటి 2024 June 29 నాడు జరిగినటువంటి స్టాటిస్టిక్స్ డేలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ సాంఖ్యికి పోర్టల్ని లాంచ్ చేసినారు. ఈ సాంఖ్యికి అంటే సంఖ్య అని అర్థం. ఈ సాంఖ్యికి పోర్టల్ని లాంచ్ చేసినారు. సో ఈ సాంఖ్యికి పోర్టల్ని లాంచ్ చేసిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ June 29 నాడు లాంచ్ చేసినారు. సో అది స్టాటిస్టిక్స్ డే రిలేటెడ్ టు ద ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ లేదా పీసీ మహలనోబిస్. ఇతను 1950లో
నేషనల్ శాంపిల్ సర్వేని ఎస్టాబ్లిష్ చేసినాడు. అండ్ 1956 అండ్ 61లో జరిగినటువంటి సెకండ్ 5-year ప్లాన్కి ఇతను రూపకల్పన చేసినాడు. కాబట్టి ఇతన్ని సెకండ్ 5-year ప్లాన్ ఇతని పేరు మీదుగా మహలనోబిస్ ప్లాన్ అని కూడా అంటారు. సో ఇతనికి పద్మ విభూషణ్ తోటి సత్కరించినారు, పద్మ విభూషణ్ తోటి సత్కరించడం జరిగిందనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేయాలి. ఓకే, సో విల్ బీ మీటింగ్ with another interesting topic in the next class. Until then, prepare well. Have a nice time.